మా పాపని ట్యూషన్ నుంచి తీసుకొని పార్కులో వదలడానికి వెళ్తున్నానండి. ఆ కనిపించే గ్రీన్ లేదా అదేనండి పార్కు, ఆ గ్రీన్ పార్క్ అండి, అల్ఫయా పార్క్ అనేసి ఆ గ్రీన్ పార్క్ అండి. తర్వాత చూడండి, ఇది జులేకో హాస్పిటల్. ఎంత పెద్ద హాస్పిటల్. మేము ఇక్కడికే ట్రీట్మెంట్కి ఎప్పుడన్నా ఏదైనా ఈయన కూడా వెళ్ళలేదండి. ఏటాకడి దండి, పిల్లలంతా ఆడుకుంటున్నారు పార్క్లో. ఇది పార్క్ అనమాట. ఇతను నించున్నాడే, ఇతనేనమాట వాచ్మెను. తర్వాత వచ్చి లోపలికి వెళ్ళేదానికి కార్డు అడుగుతాడు. కార్డు లేనిది ఎవరిని వదలడు అనమాట. మేము తెలిసిన వాళ్ళు కదా, ఎప్పుడు రోజు కార్డు తీసుకొని వస్తాము, అందుకే మమ్మల్ని ఏం అడగలేదండి. ఇది పార్క్ అండి. మొత్తం ముస్లిమ్స్ వాళ్ళ అరబీ వాళ్ళు ఉంటారండి. వాళ్ళు ఫుల్గా వాళ్ళే ఉంటారనమాట. పిల్లలు అందరూ కలిసి వస్తారనమాట. ఎక్కువ చలి ఉంది, చలి లేదు, వేడి లేదు, మొత్తం అందరూ వస్తారనమాట. అందరూ వచ్చి ఇక్కడ కూర్చొని వాకింగ్ చేసే వాళ్ళు వాకింగ్ చేసుకుంటారు, కూర్చుండే వాళ్ళు కూర్చుంటారు, పిల్లలు ఆడుకునే వాళ్ళు ఆడుకుంటారు. మొత్తం 8-9 గంటల వరకు ఉంటారు. 10 o'clockకి మూసేస్తారనమాట. ఓకేనండి అన్నమాట. అదో వెళ్తుందండి. ఇలా అనమాట ఫ్రెండ్స్. ఒక్కదాన్నే వదలను, ఎందుకంటే మా హస్బెండ్ వచ్చేదానికి లేట్ అవుతుంది, అందుకని నేనే తీసుకొచ్చాను. వీళ్ళు ఆడుకున్న తర్వాత మా ఆయన వచ్చేటప్పుడు తీసుకొని వస్తారు. ఓకే అండి, ఇది పార్క్ అనమాట. షార్జాలో పెద్ద పార్క్, అల్ఫయా పార్క్ అని. ఆ కనిపించే బిల్డింగేనండి మాది. కింద లైట్ కనిపిస్తుంది, ట్యూబ్ లైట్, ఆ బిల్డింగేనండి. దా వచ్చేసాము. ఇదేనండి ఈ బిల్డింగు, ఇదేనండి బిల్డింగు. అదే అండి, ఇక్కడ గేట్ ఉంది, ఇది గేట్ ఉందన్నమాట. బయట తీసేదాన్ని, కాకపోతే బయట అంతా పాకిస్తానీ వాళ్ళు నించొని ఉన్నారండి, అందుకని తెలియదు. ఒకరోజు తప్పకుండా హోమ్ టూర్ పెడతానండి నేను, సరేనా అండి. ఇప్పుడు రాత్రి అయింది కదా, అందుకని ఇదేనండి మా ఇంట్లో, ఇదేనండి. వస్తానే ఇదేనండి. శుక్రవారం కూడా దేవుని దీపారాజన చేసి వెళ్ళానండి నేను. ఇదండి మా ఇంట్లో అండి ఇది. ఒకరోజు హోమ్ టూర్ పెడతానులేండి, తప్పకుండా పెడతాను నేను, సరేనా అండి.